కరుణ వల్లనే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. ఆ విధంగా మనం ఇవాళ గురువుని కలుసుకోవడం ఎంతో గర్వకారణము. కాబట్టి ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇప్పటికే చాలా లేట్ అయింది మనది. ఇవాళ మనం అందరం కలుసుకోవడం శుభ పరిణామంగా అనుకుంటున్నాను. అందరికీ మరొక్కసారి మన గురువులు, తోటి విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, మన్మలు మన్మరాలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా మన గురువులు ఇంగ్లీష్ మనకు 10th వరకు శంకర్ సార్ గారు బోధించడం జరిగింది. సార్ గురించి ఒక చిన్న 2 ముక్కలు చెప్తాను. ఇంగ్లీష్ అనేది తెలియని పరిణామంలో మన శంకర్ సార్ గారు ఆ గ్రామర్ కానీ ఏదైనా దగ్గర నుండి బోధించి చాలా సహాయం చేశారు. ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మనం కోరుతున్నాం. ముందు మన మిత్రులందరూ క్లాప్స్తో సార్ని పైకి ఆహ్వానించాలి. కంపల్సరీ క్లాప్స్ అనేది మీరు మాకు ఇచ్చే ఉత్తేజాన్ని ఇంకా ముందు నడిపిస్తుంది. తర్వాత ఈరోజు రాజకీయాన్ని రసవత్తరంగా ఉంది. ఇవన్నీ రాజకీయాలు ఏంటి? ఇవన్నీ కూడా కొట్టొచ్చినట్టు ఆ రోజు వరకు అప్పుడే చూసిన రాజకీయాలని ఇవాళ కొంత తప్ప బొమ్మ వేసి నాకు పిలుస్తుండే, సత్యనారాయణ కొంచెం కప్ప బొమ్మ వేయగలరా అంటే సైన్స్ అంటే ఆ సాధన మనం నేర్చుకున్నాం. జీవ పరిణామం ఈ యొక్క గుర్తొచ్చినప్పుడు, ఈ అలంకారం గుర్తొచ్చినప్పుడు మన మాణిక్యం సార్నే గుర్తుంచుకున్నవారు. కాబట్టి తెలుగు తేట తెలుగు తీయనైన తెలుగును బోధించి మన తెలుగు భాషలో ఔన్నత్యాన్ని చాటిన మన మాణిక్యం సార్ గారు, అలాగే రాజేశ్వర్ సార్ నూతనపాటి సిద్ధాంతాలు ప్లస్ మళ్ళీ ఇవన్నీ కూడా మనకు చంద్రగ్రహణం ఎలా వచ్చేది, సూర్యగ్రహణం ఎలా వచ్చేది, ఇవన్నీ కూడా కళ్ళ కట్టొచ్చిన సైన్స్, ఫిజిక్స్, విద్యాలయం మన ఫిజిక్స్ బోధించిన సుపరిచితులు ఉపాధ్యాయులు రాజేశ్వర సార్ కూడా బాధాపదనం చేస్తూ స్టేజీని అలంకరించాలని కోరుతున్నాం. ఇంకో చిన్న విషయం చెప్పాలనుకుంటానండి. శంకర్ సార్ చూడక 33 సంవత్సరాలు, రాముడు సార్ చూడక కనీసం ఒక 20 సంవత్సరాలు. ఎప్పుడు నేను సార్ ఎప్పుడో కలుస్తూనే ఉంటాము. కానీ అందరినీ ఇవాళ ఒక స్టేజ్ పైన చూస్తుంటే నిజంగా ఆ యొక్క స్వర్గం నుంచి దేవ భగవాన్ నేను కోరుకుంటున్నాను. చేస్తున్న కార్యక్రమం విద్యకు సంబంధించింది కాబట్టి ఇప్పుడే రావడం, మన గురువులు కలుసుకోవడం అన్నీ కూడా మనకు కలిసి వచ్చిన రోజు ఇది. మిత్రులు, వచ్చే మిత్రులు అందరూ కూడా కూర్చొని శుక్లాంబరధరం విష్ణుం శశాంతియే అగజానన పద్మాకం అనేకదంతం या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर
తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించే అది అవుతుందన్నది ఫ్యాక్ట్. కొన్ని నిజాలు చెప్పడానికి వచ్చాను నేను. చేతనం అంటే గురువులు అన్నప్పుడు కేవలము అర్థాలు నేర్పడము, ఏబీసీలు నేర్పడము, పాఠాలు నేర్పి పుస్తకాలు నేర్పడమే కాదు, మిమ్మలలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మీ జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు గురువు అన్నాడు. గురు బ్రహ్మ ఏం చేస్తాడయా? పుట్టిస్తాడు. ఏం ఎవరికైనా ఫుడ్ అర్జెంట్గా ఉంటే వినాల్సి పిలుపులు వేయచ్చు. నోరాలు చెవులే కదా, చెవులు రెండు ఇచ్చారు, నోరు ఒకటే ఇచ్చారు, చెవులు రెండు ఇచ్చారు. కానీ వినడానికి రెండు చెవులైతే ఈ క్యారీ అనేది మీరు నాకు కొంచెం మీరు రిస్ట్రిక్షన్ ఉంది. రిస్ట్రిక్షన్ ఉండడం ట్రాఫిక్లో ఉన్నాను. లేకపోతే చదవలసినటువంటి అవసరం ఉందని చెప్తున్నాను. పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. కాంబినేషన్ ఏంటంటే పిల్లలు కూడా తీసుకొచ్చారు కనుక బెటర్ చాయిస్ ఫర్ సెల్ఫ్ ఇన్ లైఫ్. ఇక్కడ నేను ముందు చెప్పొచ్చేది ఏంటంటే ఈ కర్మ ఎక్కడో కాదు, వాడు అర్థమవుతారో అయ్యాడు. కానీ ఆ రోజులో ఆయన డిసప్పాయింట్ కూడా తెలుసు. కానీ అవి శాశ్వతమైనయ్యా. నీవు నిన్ను బతికించినటువంటి ఈ శరీరం ఎవరు అనుకుంటున్నారు? నేను అంటే అనుకుంటున్నారు. వాట్ ఐ మీన్, డూ యూ మీన్ దట్ ఇస్ బాడీ? గదే కదా సార్, మీరు చెప్తుంటే కదా తెలుసుకున్నామన్నమాట కదా. గదే కదా ఫ్యాక్ట్ చెప్తున్నాడు. నేను రాజేశ్వరం అనుకుంది నాదే కదా. అది నాదన్నప్పుడు నాకు చెప్పకుండానే పోతుంది. ఎందుకు పోతుంది? అది నాదైతే ఆలోచన వస్తుందా? నాది అనుకున్నప్పుడు నాకు చెప్పకుండానే మన చేతులు మన ఆధీనంలో ఉండలేదు. ఎలా చాలా మందికి వస్తుంది కదా. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా,
పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా నెక్స్ట్ కలకత్తా కార్యక్రమంలో పట్టే వేడుక చపాటీ ఇప్పుడు కావాలండి మన సిహెచ్ వేణుగోపాల్ మదరేస్ అమ్మ ప్రధాన కర్త మన అశోక్ గారు మధ్యలో అందరం కొందరు కలిసిరు కొందరు కలవలేదు కాబట్టి నేను రాగి అశోక్ నేను మెదక్ టౌన్లో ఉంటాను నేను ఇక్కడ 7th నుంచి 10th వరకు ఇక్కడ చదువుకున్నా ఎస్సీ హాస్టల్లో ఉంటుండి నాది హోటల్ చంద్రభవన్ మెదక్ ఎల్లవేళలా మన స్నేహితులకు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనైతే ముందుగా ఉంటానని మీ అందరికీ నేను ఈ అందరూ తప్పకుండా అందరూ రావాలని నా యొక్క మన థ్యాంక్ యూ. కార్యక్రమం జరగడానికి మూల కారణం సత్యం. సదావకాశాన్ని నాకు కల్పించినందుకు మీకు ఎల్లవేళ కృతజ్ఞతని. నాకు సహకారంగా మన
నిజంగా చెప్పాలంటే వేణు ఈ యొక్క సమావేశంతో నాకు ఇంకా మరీ దగ్గర అయిపోయింది. అంటే ఇంతకుముందు నాకు ఫ్రెండ్ అయినా కూడా ఇంకా మరీ నియరెస్ట్ ఆ విధంగా ఎంత టాలెంట్ పర్సన్ అనేది ఇప్పుడు మీ దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. ఎల్లవేళలో మీ అండదండలు అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. నా కొడుకు మ్యారేజ్ మిస్ అయిపోయారు. కనీసం నా కూతురు మ్యారేజ్కి అందరినీ ఇన్వైట్ చేస్తాను. మన గురువులతో పాటు మిమ్మల్ని కూడా అందరినీ ఇన్వైట్ చేస్తాను. అందరూ రావాలని మనసులో వాంఛ కోరుకుంటున్నాను. అందరూ రావాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ ఈ యొక్క సమావేశాన్ని మీరు అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు చాలా గర్వంగా సంతోషంగా ఉంది. అందరినీ కొంతమందిని మాత్రం గుర్తుపట్టలేకపోతున్నాం. ఆల్మోస్ట్ నాకు చాలా అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ఊరికి దగ్గర అంబాజీపేట మా విలేజ్. నా పేరు అనుసూయ, మా భర్త నరేందర్. మాకు ఒక బాబు బీటెక్. తను రాలేకపోయిన ఫ్రెండ్స్తో ప్రోగ్రామ్. నా పేరు అనిత. ఇక్కడ నేను శంకరంపేట, మా అమ్మ నాన్న వాళ్ళు. మేము బాన్స్వాడ, కామారెడ్డి జిల్లా బాన్స్వాడ. మా సార్ పేరు అంబారెడ్డి. ఆయన పాలిటిక్స్లో ఉంటారు. మాకు అగ్రికల్చర్ కాంట్రాక్ట్స్ కూడా చేస్తారు. మాకు 2 అమ్మాయిలు. పెద్ద ఆలయారెడ్డి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మైక్రోసాఫ్ట్. థ్యాంక్ యూ. నాకు 2 అమ్మాయిలు, 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు అయినవి. మా వారి మేము, మా పెద్ద పాపనేమో కొత్తపేటలో ఉంటుంది, మా చిన్న పాపనేమో హైటెక్ సిటీలో ఉంటుంది. 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఫ్రీగా ఉన్నాము. మహిళలు సోదరులు, నా యొక్క ఉపాధ్యాయులు అందరికీ శుభ ఆదివారం. నేను పంపరి బాబు, అంబాజీపేట నివాసిని. నేను 7th క్లాస్ నుంచి 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు శంకరంపేట జెడ్పీఎస్ కాలేజ్ చేశాను. ప్రజెంట్ అల్వాల్ మత్స్యబల్లారంలో ఉంటున్నాను, హైదరాబాద్లో. ప్రైవేట్ ఎంప్లాయీని. మా మిస్సెస్ పేరు పద్మావతి. థ్యాంక్ యూ. సంతోషంగా ఉంది. నా పేరు భాస్కర్ రెడ్డి, మాది నూతన్కల్ విలేజ్. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి 2nd ఇంటర్ చదువుతుంది, చిన్న అమ్మాయి 10th క్లాస్. థ్యాంక్ యూ అండి. శుభ మధ్యాహ్నం. అట్లనే మా చదువు చెప్పిన గురువులందరికీ పాదాభివందనాలు. మేము 1991 ఒక్క సంవత్సరం మాత్రమే 10th క్లాస్ కొరకు హాస్టల్ స్పెషల్గా రావడం జరిగింది. దాని నుంచి ఇక్కడ కూడా మన మిత్రులు అందరు కలిసి ఉన్నారు కాబట్టి కలిసిపోదామని రావడం జరిగింది. రెండవది ఏంటంటే వాస్తవంగా మాకు ఆల్ ఇండియా బంజారా ఎంప్లాయీస్ ఒకటి నడుస్తుంది ప్రజెంట్. ఇప్పటి నుంచి శంకరంపేటలో చదువుకున్నాను 6th నుంచి 10th వరకు. నాకు ఒక పాప, ఒక బాబు. బాబు బీటెక్ అయిపోయింది సరే, పాప 10th. అంతే. నాకు ఒక కొడుకు, ఒక బీటీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ దూడరాములు గౌరవపల్లి. నాకు 2 కూతుర్ల పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. ఒక కుమారుడు పెళ్లికి ఉన్నాడు, డిగ్రీ ఫైనల్ చేశారు. వెంకటపల్లి పరిచయంలో కానీ ఐడెంటిటీ కోసం ఎక్కువ రాజు అని పిలుస్తారు. నా పేరు ఇప్పుడు రాజు. నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ. మా భార్య, మా కొడుకు 7th క్లాసు, మా పాప 10th క్లాసు. మేము శంకరపేటలో ఉంటాం. ఈ కార్యక్రమాన్ని కూడా మన చేయుతలు అందించినటువంటి మన ఎలక్ట్రీషియన్ చేస్తాడు, నేను అంగన్వాడీ చేస్తా. మాకు 2 పాపలు, ఒక అబ్బాయి. 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు అయినాయి. బాబు ఎయిర్పోర్ట్ ఎలక్ట్రీషియన్ దాంట్లో జాబ్ చేస్తాడు, టాటా కంపెనీ. పిల్లలు 2, ఒక ఆమె డిఎస్సి అయిపోయింది, ఒక ఆమె బీటెక్ అయిపోయింది. థ్యాంక్ యూ జయప్రద గారు. జయప్రద గారు నా పేరు జ్యోతి, మా ఆయన పేరు శ్రీధర్ రెడ్డి. మాకు ఒక అబ్బాయి బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాం. మేము కొంపల్లిలో ఉంటాం. బీటెక్ ఇప్పుడు ఫైనల్ ఇయర్. మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. మాకు రామాయణపేటలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, బిజినెస్లో హాయిగా ఉన్నాము. మా చందాపూర్. మాకు ఒక పాప, ఆమె 10th అయిపోయింది. ఆమెకి 2 బాబులు. ఫస్ట్ బాబు హాస్టల్ ఉంది, 2nd బాబు మా మిస్సెస్. నేను 5 సంవత్సరాలు ఉప సర్పంచ్ చేసింది.
గురువులకు నమస్కారం. మిత్రులందరికీ నమస్కారములు. నా పేరు నరేందర్ రెడ్డి, ఎవరిపల్లి గ్రామం. ఇప్పుడు నేను సీడ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు ఒక బాబు, ఒక పాప. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజమణి గారు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. నెక్స్ట్ వి రాజు రెడీగా ఉన్నారు. వీరమల్లి రాజు, వీరమల్లి రాజు, రాజు నా పేరు సిహెచ్ రాజమణి. మా వారి పేరు బసవరాజ్, నాది సంగారెడ్డి. ఇన్ని రోజులకు మా ఫ్రెండ్స్ అందరినీ కలవడం నాకు అంత సంతోషంగా ఉంది. అందరినీ కలవడం కూడా. నెక్స్ట్ రాము, గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ సాయిలు రెడీ ఉన్నారు. సాయిలు, నా పేరు రామకృష్ణ, అందరు రాము అంటారు. నేను కొంపల్లి ఏరియాలో విలేకరిగా చేస్తున్నాను. వినిపిస్తుందా? ఇంకా గట్టిగానా? ఓకే, వినిపిస్తలేదు. నేను విలేకరిగా చేస్తున్నా కొంపల్లి ఏరియాలో. నాకు ఇద్దరు కూతుర్లు. ఒకరు కాత్యాయని, క్రాంతిమయి. కాత్యాయని వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రీసెంట్గా జాయిన్ అయింది హైటెక్ సిటీలో. సెకండ్ వన్ వచ్చేసి థర్డ్ ఇయర్ ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్. మా వైఫ్ కార్పొరేట్ స్కూల్ ప్రిన్సిపల్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను, హైదరాబాద్లో సెటిల్. థ్యాంక్ యూ రాజు. మన ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి నెక్స్ట్ టీ సంగీత నెక్స్ట్ వచ్చారు. ధన్యవాదాలు సంగీత గారు. అందరికీ నమస్కారం. నా పేరు సంగీత, మా ఆయన పేరు శ్రీనివాస్. ఒక పాప, ఒక బాబు. అందరు సెటిల్గా ఉన్నారు. థ్యాంక్ యూ. కోరిపల్లి నాకు ఇద్దరు బాబులు. పెద్ద అబ్బాయి పోస్ట్ ఆఫీస్ చేస్తారు, చిన్న అబ్బాయి ఐటీఐ సెకండ్ ఇయర్ ఇప్పుడు. థ్యాంక్ యూ అండి. శ్రీశైలం, నా పేరు నరసింహుడు మధు. నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బీటెక్ థర్డ్ ఇయర్, చిన్న అబ్బాయి 10th క్లాస్. ఇద్దరు పాపలు. మొన్ననే మన పెద్దమ్మాయి మ్యారేజ్ అయింది. నేను జిహెచ్ఎంసీ సివిల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నా. ఇప్పుడు చిన్నమ్మాయి జాబ్ చేస్తుంది, అనీషా. మా అమ్మాయి మంజుల. ఈ యొక్క సమావేశం జరపడానికి మూలం నా పేరు సుజాత, వెల్మకల్ బాబు, పాప. బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్, పాప 10th క్లాస్. నా పేరు మంగ. నాకు ఒక బాబు బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. నేను ప్రస్తుతం టీచర్గా పనిచేస్తున్నాను జడ్పీహెచ్ఎస్ మీర్జాపల్లిలో. గత 11.5 సంవత్సరాలుగా జడ్పీహెచ్ఎస్ శంకరంపేట ఆర్లోనే టీచర్గా పనిచేశాను. అది నేను చదువుకున్నటువంటి స్కూల్. చదువుకున్న స్కూల్లో అన్ని రోజులు పనిచేయడం నాకు చాలా ఆనందం అనిపించింది. అది చాలా నాకు దొరికినటువంటి అరుదైన అవకాశంగా నేను భావిస్తున్నాను. అలాగే అక్కడ ఇక్బాల్ సార్ కూడా పనిచేశారు. నేను చదువుకుంటున్నప్పుడు ఆ సారు అదే స్కూల్లో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేసేవాడు. ఆ సార్తోనే నేను మళ్ళీ కలిసి పనిచేశాను. అది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇప్పటికైనా కూడా. థ్యాంక్ యూ. వెంకటేష్. నా పేరు కమ్మరి వెంకటేష్. నేను గౌరవపల్లి నుండి. మా స్వస్థలం పామండ షోంపేట మండల్. నేను గతంలో అంటే పొజిషన్ అంటే సర్పంచ్గా పదవులు అనుభవించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి వాస్తు కన్సల్టెంట్గా చేస్తూ సివిల్ కాంట్రాక్ట్స్ కూడా చేస్తూ మా వైఫ్ వచ్చి శోభారాణి హౌస్ వైఫ్. నా కూతురు రోహిణి ఎంబీఏ హెచ్ఆర్ కంప్లీట్ హెచ్ఆర్ ఇప్పుడుగా జాబ్ చేస్తుంది. మా చిన్న అబ్బాయి వచ్చి రాహుల్ కుమార్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ప్రస్తుతానికి కేశవ్ మెమోరియల్. మా పెద్ద అబ్బాయి వచ్చి విజయవాడలో హోటల్ మేనేజ్మెంట్లో వర్క్ చేస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా పేరు ఉపేందర్ రెడ్డి. మాది కాజాపూర్ గ్రామము. నేను అగ్రికల్చర్ చేస్తాను. నాకు ఇద్దరు బాబులు. పెద్ద అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు, చిన్న అబ్బాయి 10th క్లాస్ ఇప్పుడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ జి నరసింహులు మనకు అందుబాటులో ఉంటుంది. నా పేరు నరసింహులు, చంద్రపేట. నేను
లోకల్ కాబట్టి ఇక్కడనే చదువుతున్నాను. నాకు ఒక పాప ఒక బాబు. పాపనేమో ఐటీసీలో కరెంటులకు పనిచేయడం. హలో నేను ఇక్కడనే లోకల్ కాబట్టి ఇక్కడనే చదువుతున్నాను. నా పేరు నరసింహులు. నాకు ఒక పాప ఒక బాబు. పాపనేమో ఐటీసీలో ఉద్యోగం చేస్తుంది. బాబు డిప్లొమా ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం పనిచేస్తున్నాను. మనమందరి ఇలా 33 సంవత్సరాలు తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంత కాకుండా ఇంకా చాలామంది రాలేదు. మరి కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడుకొని ఇట్లాంటి ప్రోగ్రాం వాళ్ళు పెట్టాలని అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మా తోటి విద్యార్థులు ఉపాధ్యాయులు మా తోటి విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. నేను నా పేరు ఉప్పల్ సత్యనారాయణ. నేను అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖలో కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నాను. అది మాది రమాణపేట ఎంసీ కింద వస్తుంది. మళ్ళీ రెండోది ఏంటంటే రమాణపేట ఎంసీ కింద 3 మండలాలు, నిజాంపేట, శంకరంపేట, రామంపేట 3 మండలాలు అటాచ్లో ఉన్నాయి. ఇక్కడ శంకరంపేట ఇన్ఛార్జ్గా పనిచేసి ఇక్కడ ఎక్కువ మట్టుకైతే ఇక్కడ ఎంసీ గోదాము కూడా నా చేతిలో ఉంటుంది కాబట్టి ఇక్కడే ఈ మండలం నుంచి ఎవరు లేరు కాబట్టి ఇన్ఛార్జ్గా నాకు అబ్బాయి ఇచ్చారు. నాకు ఒక పాప ఒక బాబు. మా ఆవిడ కవిత గారు హౌస్ వైఫ్. ఓకే, అందరికీ ధన్యవాదాలు. నా పేరు జయశంకర్. 7th క్లాస్ నుంచి ఇంతవరకు చంద్రపేట చదువుకున్నా. బీఈడీ చేస్తున్నా, అగ్రికల్చర్ చేస్తున్నా. మా మిస్సెస్ లక్ష్మి, మా పెద్ద బాబు సాయి కుమార్. రేపు ఖచ్చితంగా పంపిస్తాను, లేకపోతే రేపు పక్కా పంపిస్తాను. సాయి కుమార్, శ్రీకాంత్. కాడిపల్లి గ్రామం ప్రస్తుతం ఉండేది కుగట్పల్లి వస్తున్నాం. నాకు పాప ఒక బాబు. బాబు డిగ్రీ, అమ్మాయి ఒక ఆమె పెద్ద ఆమె, ఒక తర్వాత 2 కవల పిల్లలు. పెద్ద ఆమె పెళ్ళి అయిపోయింది. 2 ఒక నడిపామె బీటెక్ అయిపోయింది. చిన్న ఆమె ఎంబీబీఎస్ చేస్తుంది. షాప్కి పోలేదు, ప్రోగ్రామ్ అంటే వచ్చినట్టు ఏదో శ్రీకాంత్ అన్న పొద్దుగాలని అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేసి ఏమంటాడు, నా ప్రోగ్రామ్ ఎప్పుడైనా చేస్తాను అమ్మంటే ఉంటుందంటే సక్కుబాయి గారు లాస్ట్ ఇంకా లేట్ అయ్యింది కాబట్టి 2 ముక్కలు మీరు మాట్లాడితే కంప్లీట్ చేశారు. రండి. వారి అమూల్యమైన షాప్లో బ్రేక్ ఒకటి ఆర్డర్స్కే కావాలి. సక్కుబాయి మేము ముందు జంగారాయి, ఇప్పుడేమో మంతూరు నర్సాపూర్ మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాం. హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు నేను 15 సంవత్సరాల క్రితం ఇదే రోజు 31/8/2013 ఇదే రోజు రిటైర్మెంట్ రావడం జరిగింది. కాబట్టి నాకు ఇప్పటివరకు ఒక 11 గెట్ టుగెదర్ ఫంక్షన్ చేయడం జరిగింది. అందులో ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఫంక్షన్. నా రిటైర్మెంట్ డే అనేది ఫంక్షన్ పెట్టారు. లేవలేని స్థితిలో, నడవలేని స్థితిలో నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నాకు నా సాధన, నా పిల్లలందరినీ కల్పించినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రతి తల్లి తండ్రి కూడా తన కొడుకు తనకంటే పెద్ద స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు. అట్లాగే ప్రతి గురువు కూడా తన శిష్యులు తనకంటే ఎదిగి పై స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. మేము కోరుకోవడమే కాకుండా మేము ప్రత్యక్షంగా మిమ్మల్ని చూస్తున్నాం. మీరు మాకంటే చాలా ఉత్తమమైనటువంటి స్థానంలో మీరు వచ్చారనేది మీ అనుభవాన్ని బట్టే తెలుస్తుంది. కాబట్టి ఆ భగవంతుని
మీకు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా ఇంకా పై స్థాయిలో ఎదగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ యొక్క సందేశాన్ని అనుసరిస్తూ మేము ముందుకెళ్తాము. మీ యొక్క సందేశాన్ని అనుసరిస్తూ ముందుకెళ్తూ ఉంటాము. మీ దీవెనలు మాపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు ఆరోగ్యాలతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. నెక్స్ట్ మన మాణిక్యం సార్ గారిని మాట్లాడుతున్నాం. మన తెలుగు సార్. మీ అందరికీ 8th క్లాస్ టీచర్ కదా. గౌరవనీయులు, వేదికను అలంకరించినటువంటి నాతోటి ఉపాధ్యాయులు, ప్రియమైనటువంటి శిష్యులు, కానీ మా పిల్లల కంటే ముందే పిల్లల పెళ్లి చేసి అమ్మమ్మలు తాతలైనటువంటి మీరు ఇంకా నా బిడ్డ పెళ్లి కాలే. చిత్రం పైనవోయే గరత్నంతో దేవుడాని కొలిసేరు. దేవుడు అది నిజం అయితే కొడి పిల్లలదన్నం. పుట్టలోని నాగుపాము దేవుడాని కొలిసేరు. దేవుడు అది నిజం అయితే కప్ప పిల్లలనిన్నాం. ఇంటి ముందలి రావి చెట్టు దేవుడాని కొలుసేరు. దేవుడు అది నిజం అయితే మేక పిల్లలు మెక్కునా. ఒక నాస్తికుడు వాళ్ళనే. గురువులలో ఆస్తికులు, నాస్తికులు, విప్లవకారులు, విప్లవ భావాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సరే, ఎవరికి ఏ భావాలు ఉన్నా మీ ఉచ్చ స్థితిని కోరినటువంటి వాళ్ళు. ఈరోజు మీ స్థితిని చూస్తే మేము గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా గొప్ప వాళ్ళైనా మేము టీచర్గా ఉన్నప్పుడే దాదాపు మీ పెళ్ళిళ్ళు అయి ఉంటాయి. అప్పటికి మా పెళ్ళిళ్ళు కాలే. మా పిల్లల కంటే ముందే మీ పిల్లలు గొప్ప వాళ్ళైనా. అంతా మిత్య తలంచి చూచిన నరుణట్ల ఉటరింగి సదా కాంతుల పుత్రులు తనువు నింగంబనచు మోహన్నవ ప్రాంతించెల్లి చెరించు గాని పరమార్థంపైన తాను నీ అందు చింతాకంతై చింత నిల్పడు కదా. శ్రీకాళహస్తీశ్వర 33 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఒకవేళ నేను కఠినంగా వ్యవహరించి ఉంటే ఆ పద్యాలు మీకు కూడా జ్ఞాపకం ఉండాలి. మంచి భార్యలు, మంచి భర్తలు, ఆనిముత్యాలు లాంటి పిల్లలు ఇచ్చినటువంటి భగవంతుని అందు చింతాకంత చింత నిలబడట. ఏ వేదంపు పఠించే భూత భుజగంపే శాస్త్రము చూచే తానే విద్యాభ్యసనము నచ్చకరే చెంచే మంత్రముయించే బోధా విద్భవ నిదానమును చదువులయ్యా కావు మీ పాద సంసేవా శక్తి ఏకాక జంతుదకి శ్రీకాళహస్తీశ్వర. పశుపక్షాదులన్నీ పరలోకాన్ని స్వర్గం పరమపదించిన తర్వాత స్వర్గాన్ని అందుకుంటే మనుషులైనటువంటి వాళ్ళు ఎక్కడున్నారు అని. అయితే భక్తిలో నడిపే గురువులు, విప్లవంలో నడిపే గురువులు, నాస్తికత్వంలో నడిపే గురువులు, ఆస్తికత్వంలో నడిపే గురువులు ఉంటారు. తర్వాత పదకొండవ తరగతి స్టార్ట్ అయింది. ఆ 11వ తరగతి మ్యాథమెటిక్స్ ఇనాగ్రేషన్ చేసింది నేనే. అప్పుడు 2 మ్యాథమెటిక్స్ ఉంటుండే, ఒకటి ఆఫ్టర్ మ్యాథమెటిక్స్ ఎంపీసీ అన్నారు కదా, ఒకటి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. 2 మ్యాథమెటిక్స్ నేనే చేసిన. 64 బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ అందరు అందులో అంతా
రిజల్ట్స్ రైట్. అప్పుడు ఎందుకు నేను రిజల్ట్ వచ్చింది అంటే శంకరంపేట 11 తరగతి స్టార్ట్ అయింది, కానీ 11 తరగతి టీచర్లు 4 తరగతి పాస్ అయిన వాళ్ళు 7వ తరగతి పాస్ అయిన చాలా మంది ఉన్నారు. టీచర్స్ దొరకలే. అప్పుడు గవర్నమెంట్ జీవో తీసింది, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్డర్స్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చేసింది. ఆ జీవో ఏమనుంది, prioritize the teachers. So the director of school education is permitted to recruit untrained teachers even number. అప్పుడప్పుడు స్టార్ట్ అయింది అన్ట్రైన్ టీచర్స్ మెట్రికులేషన్ పాస్ అయినట్టు బిఏ పాస్ అయినట్టు వాళ్ళని నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరందరూ కూడా నిజంగా ప్లాన్ చేసి ఇంత గ్రాండ్గా కూడా చేస్తున్నారు అంటే ఆఫ్టర్ 33-34 years ఇట్స్ అ వెరీ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ అస్, బికాస్ యూ వర్క్ ఎవ్రీ వన్ వితౌట్ ఎనీ ఎఫర్ట్స్. మీరు మీ యొక్క డిజిగ్నేషన్ కానీ మీ యొక్క స్థాయిని అన్నీ మర్చిపోయి విద్యార్థుల లాగా మా దగ్గరికి రావడం చాలా సంతోషం. ఈనాడు యువతీ యువకులుగా మీరు మారినలో నా ఆశీస్సులు ఏమి అంటే మీకు మీ పిల్లలను ఎట్లా డెవలప్ చేసింది అనేది చాలా కళ్ళకు కట్టినట్టు చెప్పిండ్రు. ఒక్కొక్కరి యొక్క ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి. మీరు మీ స్థాయిలో ఉండి ఏం డెవలప్ కాకపోయిన వాళ్ళు కూడా, డెవలప్ అయిన వాళ్ళు కూడా పిల్లలను మంచి స్థాయికి తీసుకొచ్చారు. ఇది మీ ప్లాన్లో ఉన్న గొప్ప వ్యక్తిత్వం. నాకు అనిపిస్తుంది మనం అందరం కూడా పెద్ద ఇంటెలిజెన్స్ కాదు, హార్డ్ వర్కింగ్ చేసి అచీవ్మెంట్ చేసేంత స్థాయి కలిగిన వాళ్ళం. కష్టపడి పైకి రావాలనే దాంట్లో నా యొక్క ధన్యవాదాలు. కారణం ఏంటంటే కలెక్ట్ చేయడం, అన్నీ కూడా తీసుకురావడం, ఒక షెడ్యూల్ చేయడం వితౌట్ ఎనీ ఎఫర్ట్స్ అనుకుంటున్నా ఈజీగా కూడా ఆర్గనైజ్ చేయడం గొప్ప విషయం. అది నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఎన్ని చెప్పినా ఎన్ని మాట్లాడినా మన వ్యక్తిత్వం, మన మనసు నిజంగా కూడా అచీవ్మెంట్ని ట్రై చేసే వాళ్ళు ఎప్పుడు ఆగరు. ఒక్క నిమిషం ఏమైపోయిందంటే జంటపాటి నరసింహారావు ఒక దాంట్లో చెప్పింది, అక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటే హలో ఇన్విటేషన్ చేసింది, అందరూ వచ్చింది, నరసింహారావు మాట్లాడుతున్నారు. మీ పిల్లలకు చెప్పండి, వాళ్ళు ఏదైనా తలుచుకో